బెండకాయ పచ్చడి. ఓకే, సో బెండకాయ పచ్చడి చేయబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? తీసుకొచ్చేస్తాను అమూల్య. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను అమూల్య. సో మెయిన్గా మనకి పచ్చడి కాబట్టి చింతపండు కూడా తీసుకొచ్చారు, కరివేపాకు అండ్ మిగతావన్నీ కూడా మనకి పోపుకు కావాల్సిన వస్తువులు. కరెక్ట్. సరే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం అమూల్య. స్టవ్ వెలిగించేయండి. ఓకే, సో ఫస్ట్ ఏం వేసుకుందాం? ఫస్ట్ ఆయిల్ వేసేద్దాము. సో జెస్టేషన్ డయాబెటీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఈ పర్టికులర్ రెసిపీ అనేది అంటే మనకి బెండకాయ పచ్చడి ఎలా హెల్ప్ అవుతుంది? ఎస్, సో గెస్టేషనల్ డయాబెటీస్ అంటే ఉమెన్స్కి స్పెషల్గా ప్రెగ్నెన్సీ టైంలో వచ్చేటటువంటి డయాబెటీస్ అనమాట. సో దీన్ని మనం గెస్టేషనల్ డయాబెటీస్ అంటాము, స్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్లో వచ్చేటటువంటి డయాబెటీస్. సో మనకి బెండకాయలో ఏదైతే జిగురు ఉంటుంది కదా, ఇది మనకి గ్లూకోజ్ స్పైక్స్ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో అందుకే ఇది మనం యాడ్ చేస్తున్నాము. అండ్ స్పెషల్లీ ఉమెన్స్ నార్మల్గానే పిసిఓడి ఉంటుంది, థైరాయిడ్ ఉంటుంది, అండ్ ఇప్పుడు చూస్తే చాలా మందికి ఓవర్ వెయిట్, ఒబేస్ కూడా ఉంటున్నారు. కాబట్టి సో ఆ టైంలో అంటే ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో మనం ఓన్లీ డయాబెటీస్ వస్తే అని కాదు, ఫస్ట్ నుంచి కూడా మన రెగ్యులర్ ఫుడ్లో బెండకాయ అనేది ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో అందుకనే బెండకాయ అనేది మనకి వెయిట్ రిడక్షన్ కోసం కూడా మనం దాన్ని ముందు నుంచి కూడా తీసుకుంటూ ఉండాలన్నమాట. ఎస్, కరెక్ట్. ఓకే, సో ఫస్ట్ టైం వేసుకుంటున్నాం. ఫస్ట్ మనం పోపు గింజలు వేద్దాము. అలాగే స్పూన్ ఇవ్వండి. నేను అన్ని మిక్స్డ్ తీసుకున్నాను అనమాట, పోపు అన్నీ కూడా. ఓకే, వెల్లుల్లి, నెక్స్ట్ మనం రెడ్ చిల్లీ అనమాట, ఎండుమిర్చి వేస్తున్నాము. సో ఏదైనా పచ్చడిలో మనకి ఎండుమిర్చి అయితే మస్ట్. ఎస్, కరెక్ట్. సో నెక్స్ట్ వచ్చేసి నేను కరివేపాకు, అండ్ ఫైనల్లీ మన మెయిన్ ఇంగ్రీడియంట్ బెండకాయలు. ఇక్కడ నేను మీడియం సైజ్ కట్ చేసుకొని తీసుకొచ్చేసాను. ఓకే, కొంచెం సాల్ట్ చల్లుకున్నాము. సో కొంచెం త్వరగా వేగిపోతాయి. సో జెస్టేషన్ డయాబెటీస్ వచ్చినప్పుడు ఆల్రెడీ వీళ్ళు ఒక ఫుడ్ డైట్లో అనేది ఉంటారు. అండ్ బేబీ కోసం ఇంకొంచెం ఎక్కువ తినమని కూడా చెప్తూ ఉంటారు కదా. సో మరి దీన్ని అసలు ఎలా మేనేజ్ చేసేది? ఎస్, సో స్పెషల్లీ మనకి బేబీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చూసుకుంటే ఐరన్ ఎక్కువగా ఇంపార్టెంట్. ఓకే, సో బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వాలి అని అంటే కనుక మనం ఐరన్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా ఉండాలన్నమాట. అండ్ ఫైబర్, ఆబ్వియస్లీ మనకి డైజెషన్ ప్రాపర్గా జరిగితేనే న్యూట్రియంట్ కూడా మనకి న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ జరుగుతాయి కాబట్టి, రైట్. సో కార్బోహైడ్రేట్స్ అనేవి మన ఎంతవరకు ఎనర్జీకి కావాలి అనుకునే దానిలాగా బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో మోస్ట్లీ మనకు వచ్చేటటువంటి కార్బోహైడ్రేట్ కూడా త్రూ ప్రోటీన్ అండ్ ఫైబర్ నుంచి. కార్బోహైడ్రేట్స్ అనగానే ఓన్లీ రైస్, రోటీస్ అలాగే అనుకుంటారు. ఎస్, ప్రోటీన్ ఫుడ్లో కూడా మనకి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అండ్ ఏదైతే వెజిటేబుల్స్ ఫైబర్ అని చెప్పుకుంటే దాంట్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అనమాట. వాటి నుంచి వచ్చే కార్బోహైడ్రేట్స్ మనకి సరిపోతాయి. సో మనం మోస్ట్లీ ఫుడ్ వచ్చేసి కొంచెం ఎక్కువగా వెజిటేబుల్స్ అండ్ ప్రోటీన్ ఎక్కువగా ఉండేటటువంటి ఫుడ్ మనం తీసుకొని అండ్ దాంట్లో కొంచెం ఐరన్ రిచ్ ఉండేటటువంటి ఫ్రూట్స్, ఈవెన్ మన నట్స్ అండ్ సీడ్స్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే మనకి బేబీకి హెల్ప్ అవుతుంది అండ్ మదర్కి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. షూర్, యా. సో ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు కొంచెం చింతపండు వేద్దాము. అలాగే ఇది వచ్చేసి మనం కొంచెం రెమ్మలుగా తీసేసి వేసుకున్నాము. అలాగే కొంచెం ఫ్రై అయిపోతే సరిపోతుంది అనమాట. అండ్ ఈ పర్టికులర్ ఫుడ్ ఏదైతే ఉందో ఇది ఎంత తరచుగా వాళ్ళు తీసుకోవచ్చు? సో వీక్లీ ఈజీగా 3 to 4 times తీసేసుకోవచ్చు అనమాట. వాళ్ళు బెండకాయ పచ్చడి లాగా చేస్తున్నాం కదా, ఈవెన్ కర్రీ లాగా కూడా తీసుకోవచ్చు అనమాట.
ఈవెన్ బెండకాయ మనం జస్ట్ నార్మల్గా పీసెస్గా కట్ చేసి వాటర్లో సోక్ చేసి ఓవర్ నైట్ సోక్ చేసి ఎర్లీ మార్నింగ్ ఆ వాటర్ తీసుకోవడం వల్ల కూడా గ్లూకోజ్ కంట్రోల్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎనీ ఫార్మ్ బట్ బెండకాయ మనం రెగ్యులర్ గా యాడ్ చేసుకుంటూ ఉండాలి. అలా అని చెప్పి అని మనకి ఫ్రైస్ దొరుకుతాయి, బెండకాయ ఫ్రై చేసి చిప్స్ లాగా, మరి అంత డీప్ ఫ్రై చేయకూడదు. ఎందుకంటే మనకి కావాల్సింది కొంచెం జిగటగా ఉండాలన్నమాట. సో ఆ జిగటే మనకి గ్లూకోజ్ స్పైక్స్ ని కంట్రోల్ చేస్తుంది, రైట్? ఎప్పుడైతే ఫ్రై చేస్తే దాని ప్రాపర్టీస్ అన్ని పోతాయి. ఉపయోగం ఉండదు. ఎస్, హ్యాపీగా 3 to 4 times ఇంక్లూడ్ చేసుకోవచ్చు వాళ్ళు. ఓకే, సో మరి నెక్స్ట్ ఏం చేద్దాం? ఇప్పుడు ఒక 2 minutes మనం టాస్ చేసేసుకొని మిక్సీ పట్టిద్దాం. కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, చక్కగా వేగిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు మనం కోర్స్గా బ్లెండ్ చేసేసుకుందాము. అలాగే. సో దీనిలో ఇంకేమైనా యాడ్ చేయాలా, అలాగే బ్లెండ్ చేసుకో? లేదా అమూల్య, మనం డైరెక్ట్గా అలాగే బ్లెండ్ చేసేస్తున్నాము. ఓకే, నేను మిక్సీ చేసుకొని వస్తాను. సో మిక్సీ పట్టేసాను యమునా. సో అయిపోయినట్టేనా? ఎస్ అమూల్య, రెడీ అయిపోయినట్టే. సో మనం సర్వ్ చేసుకుందామా? చేసుకుందాము. ఓకే. అయిపోయినట్టేనా? ఎస్ అమూల్య, బెండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఓకే, బెండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. బెండకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: నూనె, పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు, బెండకాయ ముక్కలు, ఉప్పు, చింతపండు. బెండకాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె పోసి వేడైన తర్వాత అందులో పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు, బెండకాయ ముక్కలు, ఉప్పు, చింతపండు వేసి మగ్గించుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బెండకాయ పచ్చడి రెడీ.